గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు లాభ నష్టాలకు సంబంధించి మరో లెక్కని చేద్దాం. ఓకేనా? చూడండి, ఒక వస్తువును 500 రూపాయలకు అమ్మితే నష్టం వచ్చింది. అదే వస్తువును 700 రూపాయలకు అమ్మినట్లయితే నష్టపోయిన దానికంటే 3 రెట్లు లాభం వచ్చింది అని అన్నాడు అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఏ 550 రూపాయలు, బి 650 రూపాయలు, సి 600 రూపాయలు, డి 525 రూపాయలు. ఒక వస్తువును 500 రూపాయలకి అమ్మితే నష్టం వచ్చింది. అదే వస్తువును 700 రూపాయలకి అమ్మినట్లయితే ఎంతైతే నష్టం వచ్చిందో దానికి 3 రెట్లు లాభం వచ్చింది. అయితే ఆ వస్తువు అసలు ఖరీదు ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ మనకి ఎంత నష్టం వచ్చిందని ఇవ్వలేదు కనుక మనం ఆ నష్టాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. సో చూడండి, ఇక్కడ వస్తువును 500 రూపాయలకు అమ్మడం వల్ల నష్టం వచ్చింది కనుక నష్టం ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ అమ్మిన వెల ఇచ్చాడు. అమ్మిన వెల ఎంత ఇచ్చాడు? 500 రూపాయలు ఇచ్చాడు. అమ్మిన వెల ఉంది, నష్టం ఉంది. దీని నుంచి మనం కొన్న వెల కనుక్కోవచ్చు. కొన్న వెల సూత్రం ఏంటి? కొన్న వెల ఈక్వల్ టు అమ్మిన వెల ప్లస్ నష్టం. సో కొన్న వెల ఈక్వల్ టు అమ్మిన వెల 500 రూపాయలు ప్లస్ ఎక్స్. రెండో కండిషన్, 700 రూపాయలకు అమ్మినట్లయితే ఎంతైతే నష్టం వచ్చిందో దానికి 3 రెట్లు లాభం అన్నాడు. కాబట్టి లాభం ఈక్వల్, చూడండి అక్కడ చూడండి, అమ్మినట్లు 3 రెట్లు లాభం వచ్చింది కనుక లాభం ఈక్వల్ టు 3x అవుతుంది. ఇక్కడ అమ్మిన వెల ఎంత? 700 రూపాయలు. అమ్మిన వెల ఉంది, లాభం ఉంది. దీని నుంచి మనం కొన్న వెల కనుక్కోవచ్చు. మరి కొన్న వెల సూత్రం అమ్మిన వెల మైనస్ లాభం. సో కొన్న వెల ఈక్వల్ టు 700 రూపాయలు మైనస్ 3x. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కొన్న వెలే, ఇది కూడా కొన్న వెల. సో ఈ రెండు కొన్న వెలను మనం సమానం చేద్దాం. సో 500 రూపాయలు ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 700 రూపాయలు మైనస్ 3x. ఇక్కడ రూపాయలన్నీ ఒక ప్రక్క, ఎక్స్లన్నీ ఒక ప్రక్కనే తీసుకునిపోవాలి. ఇక్కడ జస్ట్ చూడండి, ఇక్కడ ఈ మైనస్ 3x అనేది ఈక్వల్ టు అవతలకి ఇటువైపు వస్తే ప్లస్ 3x అవుతుంది. ఈ ప్లస్ 500 ఈక్వల్ టు ఇవతలకు వస్తే మైనస్ 500 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 3x ఈక్వల్ టు 700 మైనస్ 500 రూపాయలు. ఇది 4x ఈక్వల్ టు 700లో 500 పోతే 200 రూపాయలు. ఇక్కడ ఎక్స్ని 4 గుణకారం చేస్తున్నప్పుడు మీకు చూస్తే భాగారం చేస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 200 రూపాయలు బై 4. 4 1 4 4 5 20. ఈ 0 ఇక్కడ ఉంది కాబట్టి చేసుకుంటాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 50 రూపాయలు. ఈ 50 రూపాయలు అనేది నష్టం. 50 రూపాయలు అనేది నష్టం. మనకి ఇప్పుడు కొన్న వెల కావాలి. ఈ కొన్న వెలలో కావాలి కాబట్టి ఎక్స్ బదులు ఇక్కడ వేసుకోవచ్చు, ఎక్స్ విలువ, లేకపోతే ఎక్కడ వేసుకోవచ్చు. సో కొన్న వెల ఈక్వల్ టు ఇందులో వేసుకున్నాం. కొన్న వెల ఈక్వల్ టు 500 రూపాయలు చూడండి ఈక్వల్ టు 500 రూపాయలు ప్లస్ 50 రూపాయలు. అంటే దట్ ఈక్వల్ టు 550 రూపాయలు అనమాట. కొన్న వెల 500 రూపాయలు, 50 రూపాయలు కనుక ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.